3 బడ్జెట్లు ముగిసిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ఇసుక, అగ్రిగోల్డ్, రాజధాని భూములు, నిధుల దుర్వినియోగం వంటి వాటిపై శాసనసభలో లేవనెత్తినట్లు వెల్లడించారు. తాము చేస్తున్న ఆరోపణలే కాగ్ నివేదికలో బయటపడ్డాయన్న జగన్ ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. బారో చేసే అధికారం లేకపోయినప్పటికీ ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్స్, జిఎస్డిపి ఏదైతే ఉంటుందో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3% మాత్రమే బారోయింగ్స్ చేయాలి, అంతకన్నా ఎక్కువ బారోయింగ్స్ చేయకూడదు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తే 6.10% తాను బారో చేసినట్టుగా ఏకంగా 2014-15లో తాను తీసుకున్నట్టుగా కాగ్ నివేదిక చూపిస్తూ ఉంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం రాష్ట్రానికి 2014-15లో 27.6% ఇస్ ద సీలింగ్ అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉంటే ఆ సీలింగ్ దాటిపోయి 32.03%కు 32.03% టోటల్ లయబిలిటీ స్టూడ్ ఎట్ 32.03% ఆఫ్ జిఎస్డిపి చేసినట్టుగా క్లియర్గా కాగ్ తప్పులు పడతా ఉన్న పరిస్థితిని మేమేదైతే చెప్తా వచ్చామో అది జరిగింది అని చెప్పడానికి కాగ్ నివేదికలే నిదర్శనం. 3 ఏళ్లలో 97,000 కోట్ల రూపాయలు ఇంతకు ముందు రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు వచ్చిన అప్పులైతే 3 ఏళ్లలో 2016-17 అయిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పును 190,000కు తీసుకొని పోతా ఉన్నాడంటే 3 ఏళ్లలో తాను 93,389 కోట్ల రూపాయల అదనపు అప్పు రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు వేయబోతా ఉన్నారు.